ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. 2 రోజుల నుంచి కూడా ఆయన తిరుమలలోనే బస చేశారు. మొన్న రాత్రి కాలినడకన తిరుమలకు పవన్ చేరుకున్నారు. నడక మార్గంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఇక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. వెన్నునొప్పితో పాటుగా జ్వరం కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నిన్న శ్రీవారి దర్శనం తర్వాత కూడా తిరుమలలోనే బస చేశారు పవన్ కళ్యాణ్కు అక్కడే పరీక్షలు కూడా చేశారు వైద్యులు. సాయంత్రం తిరుపతిలో వారాహి బహిరంగ సభ కూడా జరగబోతోంది. అయితే జ్వరం ఉన్నా కూడా ఆ సభకు హాజరు కావాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీదుగా మొన్న కాలినడకన వెళ్లే మార్గంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చుట్టూ ఉండేటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఇతర ఆయన యొక్క సహాయక సిబ్బంది కావచ్చు, పెద్ద ఎత్తున ఆయనకి వ్యసనకర్రలతోని విసిరి కొంత కుదుటపడ్డారు. సో ఆ తర్వాత కాలినడకనే పైకి చేరుకున్నారు. తన 2 కూతుర్లతో కలిసి దర్శనం చేసుకున్నారు. దర్శనం తదనంతరం కూడా నిన్న అక్కడే ఉన్నారు. ఆయన కొంత అస్వస్థతకు గురైన నేపథ్యంలోనే నిన్న వైద్యులు ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం అదే తిరుపతిలో వారాహి బహిరంగ సభ కూడా ఉంది. తీవ్ర జ్వరం వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ రవి, పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సభ ఏ రకంగా జరగబోతోంది? ఎస్ మనోజ్, మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా గత 10-12 రోజులుగా ఉపవాస దీక్షలు నేపథ్యంలో ఫుడ్ సరిగా లేని కారణంగానే ఉపవాస దీక్షల కారణంగానే నిరసించారు. ఆ నిరసించిందే కాకుండా తిరుమలకు కాలినడకన వెళ్లడంతో మరింత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీని కారణంగానే నిన్న మాడా వీధిలో తిరుగుతూ స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు కూడా తీవ్ర నిరసించినట్టుగా తెలిసింది. అలాగే ఇవాళ రాత్రి వెన్నునొప్పి రావడంతో తీవ్ర జ్వరం కూడా సోకింది. జ్వరం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు సైతం ఇవాళ వైద్య పరీక్షలు అయితే పరీక్షించారు. వీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచించారు. అయినా పవన్ కళ్యాణ్ వైద్యుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకోకుండా తాను వారాహి సభకు ఖచ్చితంగా అటెండ్ అవుతానని చెప్పేసి జనసేన నాయకులు సూచించారు. అయితే ఇటీవల ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల నేపథ్యంలోనే తాను వారాహి సభకు అటెండ్ అయ్యి తదనంతరం సభలో పాల్గొన్న తర్వాత నేను రెస్ట్ తీసుకుంటానే కానీ అంతవరకు రెస్ట్ తీసుకునేది లేదని చెప్పి వైద్యులు సూచించారు. అదే కాకుండా గత 10-12 రోజులుగా ఉపవాస దీక్ష క్రమంలోనే అతను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఫుడ్ సరిగా దీక్ష కారణంగా సరైన ఆహారం లేని కారణంగా తీరా నిరసించారు. అదే కాకుండా ఒక దశలో అంటే తిరుమలకి 3 రోజుల పర్యటన నేపథ్యంలో మొన్న సాయంత్రం తిరుమలకు వచ్చినప్పుడు అలిపిరికి కాలినడకన వెళ్ళాలని వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించారు. అంటే ఉన్న పరిస్థితి నడిచేదానికి అవకాశం ఉంటుందా ఉండదా అని చెప్పేసి అలిపిరి కాడ ఎయిర్పోర్ట్ నుంచి దిగి నేరుగా అలిపిరికి వచ్చి కాసేపు చర్చ అక్కడ ఉన్న నాయకులతో వాళ్ళతో కూడా ప్రస్తావించారు. ఉన్న పరిస్థితి తనకు నీరసంగా ఉంది, నడిచిపోయే అవకాశం ఉందా లేదా ఏంటి పరిగణలోకి తీసుకుని ఆలోచించాలి. తట్టు ఉన్నటువంటి ఈ అభిమానుల సమూహం కూడా ఉంది, వీళ్ళ మధ్యలో నడిచి వెళ్ళగలనా అని చెప్పేసి నాయకులతో కూడా చర్చించారు. అయితే నాయకులు మాత్రం మీరు రోడ్డు మార్గం గుండా తిరుమలకి వెళ్ళడం శ్రేయస్కరం ఉన్న పరిస్థితులు అంటే కూడా అని సూచించారు. అయినా పవన్ కళ్యాణ్ గారు వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్కి వెళ్ళి పద్మావతి గెస్ట్ హౌస్లో 10 నిమిషాలు ఫ్రెష్ అప్ అయి మళ్ళీ నేరుగా వచ్చి మళ్ళీ కాలినడకన తిరుమలకి వెళ్ళారు. తిరుమలకి కాలినడకన వెళ్ళే క్రమంలో కూడా దాదాపు 8 సార్లు మార్గ మధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురి కూర్చొని 10 నిమిషాలు ఉపశమనం తీసిన పిదప మళ్ళీ కాలినడకను కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కాలినడకను వెళ్ళి తిరుమలకు చేరుకున్న పిదప వెన్నునొప్పి రావడంతో వెన్నునొప్పితో పాటు తీవ్ర అలసిపోయినటువంటి పవన్ కళ్యాణ్ జ్వరానికి కూడా గురయ్యారు. వైద్యులు సైతం ఈరోజు వైద్య పరీక్షలు చేసి మీరు ఎంత రెస్ట్ తీసుకోవడం సమంజసం, రెస్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఎలాంటి స్ట్రెయిన్ పడకూడదు అని చెప్పేసి వైద్యులు సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ వారాహి సభ ముగింపు సభ ఉంది తిరుపతిలో. ఆ సభ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సభలో పాల్గొన్న పిదప ఆ తర్వాత నిర్ణయిస్తామని చెప్పేసి జనసేన నాయకులకు సూచించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే వైద్యుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోలేదు. రైట్ రవి, సో మొత్తం మీద తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన మొన్న కాలినడకన తిరుపతి దేవస్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ పైకి డైరెక్ట్గా రోడ్డు మార్గాన అయితే 2 కూతులు కూడా వచ్చారు. డిక్లరేషన్ ఫామ్ నింపారు. ఆ తర్వాత
తన ఇద్దరు కూతురుతో కలిసి దర్శనం చేసుకున్నారు. అయితే కాలినడకన వచ్చేటువంటి సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయన. పలుమార్లు నడకదారిలో వచ్చేటప్పుడు మెట్లపై కూర్చోవడం కావచ్చు, కొద్దిసేపుగా అలా రెస్ట్ తీసుకోవడం కావచ్చు, అలాంటి ఘటనలు ఎన్నో చూసాం. మొత్తం మీద ఆయన అయితే ఈ కాలినడకన అటువైపు దీక్షలో భాగంగా ఉపవాసం చేస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కలగలిపి ఆయనకి తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతమైన అస్వస్థతకు గురయ్యారు, జ్వరంతో బాధపడుతున్నారు, పైపెచ్చు వెన్ను నొప్పి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏదేమున్నా కూడా వైద్య పరీక్షలు చేసిన తదనంతరం తనను రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన వినడం లేదని తెలుస్తోంది. సాయంత్రం వారాహి సభకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు నేను సభలో హాజరు కావాల్సిందన్నట్టుగా ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో జ్వరం, వెన్ను నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం వారాహి సభ వేదికగా ఆయన మాట్లాడబోతున్నారు. మరి ఏ రకంగా ఉండబోతుందో మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.